చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో గాని సువాసనను వీడలేవు. మనుషులు మనసులు దూరమవుతాయేమో గాని వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. టాలెంట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ ఉండాలి. అలా అని కేవలం క్యారెక్టర్ ఉంటే సరిపోదు, కొంత టాలెంట్ కూడా ఉండాలి. జీవిత ప్రయాణంలో ఈ రెండూ ముఖ్యమే. అన్యాయం జరిగిందని కాస్త కన్నీరు పెడితే ఓదార్చే చేతుల కన్నా చుట్టూ కాటేసే కోరలే ఎక్కువగా ఉన్నాయి. నేటి ఈ సమాజానికి రక్తం రుచించినంతగా కన్నీళ్లు రుచించవు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. అద్దమే నా మంచి మిత్రుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది కూడా తిరిగి నవ్వదు గనుక అన్నారు చార్లీ చాప్లిన్. అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కొరకు వెతుకుతాయి, కానీ గ్రద్ద మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది. సమస్యలనేవి సాధారణం, కాబట్టి మన వైఖరి సమస్యల పట్ల వ్యత్యాసాన్ని చూపాలి. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక్క చెట్టు చాలు, కానీ కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, అందుకే ఎవరినీ తక్కువగా చూడకూడదు, ఎవరి మనసును గాయపరచకూడదు. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండవది నీలోని అత్యాశను బయటపెడుతుంది. ఏ బంధమైనా మన అనుకుంటే సరిపోదు, ఎదుటివాళ్లు కూడా మన అని అనుకుంటేనే బలపడుతుంది. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కాని మనుషులు పెరిగే కొద్దీ దూరమవుతున్నారు. నువ్వు ఎవరో నీకు తెలిస్తే చాలు, ప్రపంచం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే వాళ్ళకన్నా విమర్శించేవారే ఎక్కువ ఈ ప్రపంచంలో. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే కన్నా ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. 10 మందిలో ఒక్కరు, 100లో ఒక్కరు, కోట్లలో ఒక్కరు, నిన్ను నిండుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ మాత్రమే. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడుగాని ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. సూర్యుడు అస్తమించకుండా నాకోసం ఇవాళ ఉంటే బావుండని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, జీవితంలో కష్టాలు రాకుండా ఉంటే బావుండును అనుకోవడం కూడా అంత మూర్ఖత్వమే అవుతుంది. నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోనూవద్దు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, విజయాన్ని సాధించేవాళ్లు ఈ 2 లక్షణాలను కలిగి ఉంటారు. అందులో ఒకటి నిశ్శబ్దమైతే రెండవది చిరునవ్వు. ఇది రాసిపెట్టు.